ఏమైనా ఉందా? చల్లగా ఉంది. 365 డేస్ ఈ బావిలో నీళ్ళు అనేవి ఉంటాయంట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పుట్టపర్తిలో ఉన్నాము. పుట్టపర్తికి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఓబులేశ్వర స్వామి టెంపుల్ ఉంది. పైన చాలా చాలా బాగుందంట అందరూ చెప్పినారు. ఇది చాలా మందికి తెలియదు, అందుకే నేను తెలియజేయడానికి వచ్చాను. ఇది వచ్చేసి ఇక్కడ మన కదిరి నరసింహస్వామి ఉన్నారు కదా, ఆయన తమ్ముడు ఇక్కడ ఉన్నారంట. చూద్దాం ఎలా ఉందనేది. ఇంకా బావులు అన్నీ ఉన్నాయంట, నీళ్లు అన్ని చూద్దాము. ఇక్కడ నుండి మనకు దాదాపు ఒక 2.5 కిలోమీటర్లు అవుతుంది పైకి వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్దాం రండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇక్కడ పైన చూసుకోవచ్చు మనము లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత ఆంజనేయ స్వామి, గరుకుమంతుడు ఉన్నారు ఇక్కడ. ఇదే హాచ్. ఇలా ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు అయితే అవుతుందంట. చూద్దాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఆర్చ్ దాటుకొని వెళ్తూ ఉన్నాము. సూపర్గా ఉంది. ఇది కూడా మట్టి రోడ్డు. మనకి కొద్దిగా దూరం వరకు ఆ వెహికల్ అనేది వెళ్తుందంట ఈ మట్టి రోడ్లో. తర్వాత మనం నడుచుకొని వెళ్ళాలి. చూద్దాం. పూజారి గారి నంబర్ అయితే ఉంది. అబ్బా, సూపర్గా ఉంది లొకేషన్. ఫ్రెండ్స్, మనము ఇక్కడ నుండి అయితే మనము ట్రక్కింగ్ అనేది స్టార్ట్ చేసినాము. చూద్దాం. చూడండి ఏముందో పైకి వెళ్ళడానికి. ఇక్కడ వరకు మనకి వెహికల్స్ అనేవి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వస్తుంది. మనం అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళాలి. ఏమైనా ఉందో లొకేషన్. సూపర్గా ఉంది లొకేషన్ మాత్రము. శ్రీ ఓబులేశ్వర స్వామి గుడికి దారి. ఇక్కడ బోర్డు చూపిస్తాను చూడండి. చూడండి రోడ్డు ఏముందో. బోర్డు. ఇలాగే వెళ్ళాలి మనము. మద్యం కానీ మాంసం కానీ సేవించరాదని ఇక్కడ రాసినారు. చూద్దాం. మనం ఇంకా స్టార్టింగ్లోనే మనకు ఆయాసం అనేది వస్తుంది. 2 కిలోమీటర్లు అయితే పైకి వెళ్ళాలి. ఇక్కడ ఏదో ఆలయానికి సంబంధించింది ఒక రూమ్ కూడా నిర్మిస్తున్నారు. చూడండి ఇక్కడ వ్యూ చూడండి ఏముందో. మెయిన్ రోడ్ అది అక్కడ. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. చూద్దాం. ఈ టెంపుల్ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏమిటంటే 365 రోజులు ఇక్కడ ఒక బావిలో నీళ్ళు అనేవి ఉంటాయంట. ఒక్క రోజు కూడా ఎండిపోకుండా ఉంటాయంట. చూద్దాం ఆ బావి అనేది ఎలా ఉందనేది. ఇంకొకటి, ఆ బావి దగ్గరికి స్త్రీలు వెళ్ళకూడదంట, ఓన్లీ పురుషులు మాత్రమే వెళ్ళాలి. ఆ బావి దగ్గర ఇదొక స్పెషాలిటీ. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నాము. చూడండి కొండ చూడండి ఫ్రెండ్స్ ఏముందో. చాలా చాలా బాగుంది వ్యూ. చూడండి సూపర్గా ఉంది ఇక్కడ కూడా వ్యూ లొకేషన్. ముందు ఒక చిన్న బ్లూ కలర్లో ఒక బోర్డ్ అనేది కనిపిస్తుంది. చూద్దాం ఏమిటి అదని. ఓ చూడండి కొండ. షూటింగ్స్ కూడా బాగానే చేసుకోవచ్చు ఇక్కడ. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ పెద్ద పెద్ద మూవీస్ కానీ
చేసుకోవచ్చు ఇక్కడ. ఓ ఇక్కడ చూడండి రోడ్డు ఏముందో. అబ్బాబాబా ఏముంది చూడు, లోయ, పెద్ద లోయ, ఇదంతా కొండ. ఇలాగే వెళ్ళాలి మనం. ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎవరు లేరు, మనిషి అనే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఇది అంత ఫేమస్ కాదు కాబట్టి. ఇది మన రోడ్డు, ఇలాగే వెళ్ళాలి. మనకు ముందు ఒక చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది. చిన్న బోర్డు చూద్దాము. టూ వీలర్ పైకి రావడానికి సాధ్యం పడదు, నడుచుకొని వెళ్ళాలి మనము. ఇది చూడండి, ఈ కొండంతా కటింగ్ చేసి మనకి ఇక్కడ మట్టి రోడ్డు అనేది వేసిండేది. కొండంతా త్రవ్వేసినారు. పోయే కొద్ది వస్తానే ఉంది, చూద్దాం. సింగల్గా రావాలంటే కొద్దిగా కష్టమా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈ ఓబులేశ్వర స్వామి గుడి వచ్చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కోనేరు. ఆ కోనేరులోకి మహిళలు అయితే వెళ్ళకూడదని చెప్పినాను కదా, మహిళలు వెళ్ళని బావి అది. ఇక్కడ ఓబులేశ్వర స్వామి టెంపుల్ ఇదే. ఓకే చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే ఉన్నాయి. ఓకే, లోతు అనేది ఎంత ఉందో తెలియదు. ఈ బావిలో వచ్చేసి 365 రోజులు కూడా మనకు నీళ్ళు అనేవి ఉంటాయంట. ఓ ఎట్లుంది చూడండి బావి, లోతు అనేది సుమారుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బావి నిండా చూడండి తామర పూలు కూడా ఉన్నాయి. 365 డేస్ ఈ బావిలో నీళ్ళు అనేవి ఉంటాయంట. ఈ బావి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే జెంట్స్ మాత్రమే ఇందులోకి దిగొచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్కి పోతే ఆలయం కనిపిస్తుంది, ఆలయం కూడా చూసేద్దాం రావండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చిన్న చిన్న రూమ్ లానే కనిపిస్తాయి. ఆలయము రూమ్ లో చూద్దాం ఒకసారి. అంతా మట్టి అంతా వచ్చేసింది. ఓకే ఏదో చిన్న గది ఉంది అక్కడ, మనం ఇలా వెళ్దాం. ఇక్కడ రోడ్డు ఉంది. ఓ చిన్న రూమ్లు ఉన్నాయి. అంటే ఎవరైనా దేవాలయానికి వస్తే ఇక్కడ ఏదైనా పలహారాలు ఏదైనా చేసుకొని, భోజనాలు కానీ ఏదైనా పలహారాలు కానీ చేసుకొని తినడానికి అనుకుంటా. ఇక్కడ ఒక 4-5 దాకా రూమ్లోనే ఉన్నాయి. ఆల్రెడీ చూడొచ్చు మనము, భోజనాలు అనేవి చేసుకున్నారు. పైకి వెళ్దాము. చాలా బాగుంది ప్లేస్, మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లొకేషన్ అద్భుతమైన లొకేషన్. ఇక్కడ పైనకి ఒకసారి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన వ్యూ ఇది. ఏమైనా వ్యూవా, కళ్ళు చెదిరిపోతాయి ఒకసారి ఇక్కడికి వస్తే. అద్భుతమైన లొకేషన్ ఇది. ఇలాగే మనం ముందుకు వెళ్దాము. ఓబులేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళిపోదాము. రెండు కొండలు ఏమున్నాయో. మనం వచ్చిన రోడ్డు ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ మనకు టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ టర్నింగ్ పాయింట్ నుండి మనకు మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుండి కింద వరకు చూడండి, మొత్తం అంతా పచ్చగా ఉంది. ఇదంతా టోటల్ వ్యూ చాలా బాగుంది. మనం ఇలా కూడా కొండపైకి వెళ్ళొచ్చు. మనము
ఇక్కడ ఉన్నాము, ఇలా వెళ్ళాలి. నాకు తెలిసి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అంతే అనుకుంటా. చూద్దాం. ఈ కొండ దాటితే మనకి దేవాలయం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏముందో. చాలా బాగుంది. మనమైతే దగ్గరికి అయితే వచ్చేసినాము. చెమటైతే కుప్పలు కుప్పలుగా వచ్చేసింది. ఆయాసం కూడా అలాగే ఉంది. మనం నియర్ వచ్చేసినాము అనుకుంటున్నాము. చూద్దాం. దిగేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడంతా మనం కొండపైకి వెళ్తున్నాం కదా. బెట్ట గుట్ట అంటారు అన్ని. బెట్ట అంటే కొండ అని కన్నడలో బెట్ట అంటారు. మనం వచ్చేసి గుట్ట కొండ అంటాము. బ్రో కూడా వెళ్తా అన్నాడు. ఉందో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్. ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్లేస్ని ఎంచుకోండి, చాలా బాగుంటుంది. అంటే ఉదయం పూట వస్తే కొద్దిగా బాగుంటుంది. మధ్యాహ్నం అయితే ఇలా చెమటలతో రావాలి అంతే. పోయే కొద్ది ఉంది చూడండి, ఏముందో ప్లేస్. అంతా మట్టి రోడ్డే. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మెయిన్ రోడ్డు పక్కన చెరువు, చుట్టుపక్కల ఇల్లు మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. ఏముంది చూడండి, సూపర్గా ఉంది వ్యూ. ఏమైనా వ్యూవా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. వెళ్ళిపోదాం రండి, ఇంక లేట్ చేయకుండా. ఓబులేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ శ్రీ నాగముద్దమ్మ తల్లి దేవాలయము. ఇక రైట్ సైడ్ వచ్చేసి ఓబులేశ్వర స్వామి అక్కడే ఉండేది అనుకుంటాను. ఆ చెట్టు పైన కూడా మనకు చాలా బట్టలు అనేవి కనిపిస్తాయి. చూద్దాం. ఓ ఏమైనా ఉందా? చల్లగా ఉంది. గాలి కూడా భయంకరంగా తోలుతుంది. చూద్దాం. చూడండి ఏముందో ప్లేస్. ఇక్కడ నుండి టోటల్ వ్యూ అంతా కవర్ అయిపోతుంది. ఓం నమో ఓబులేశ్వర స్వామి నమః. ఫైనల్గా మనము టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. కొండ పైన టాప్లో ఉన్నాము. ఇక్కడ చూడండి, భక్తుల యొక్క కోరికలు కోరుకొని అన్ని బట్టలు అనేవి కట్టినారు. భయంకరంగా తోలుతుంది గాలి మాత్రము. చూడండి ఏ విధంగా తోలుతుందో. భయంకరంగా ఉంది గాలి. కొండపైన ఉండేది స్వామి. ఇక్కడే స్వామి ఓబులేశ్వర స్వామి. నిల్చుకోవడానికి కూడా శక్తి లేదు, అంత భయంకరంగా తోలుతుంది గాలి. మేము పైకి వచ్చినప్పుడు అలసిపోయాము. ఇక్కడికి వస్తేనే మాకు చాలా ప్రశాంతత అనేది లభించింది. చూడండి అన్ని కోరికలు కోరుకొని స్వామికి ఇక్కడంతా కట్టినారు. చూడండి ఇవన్నీ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కట్టిండేవి ఇవన్నీ. ఓబులేశ్వర స్వామి దేవాలయం పక్కనే మనకు అది చిన్న ఊట అంటారు. అక్కడ వచ్చేసి పేరు వచ్చేసి అక్కా దేవతల ధ్వనితీర్థం అని ఉంది. చూపిస్తాను చూడండి. ఇలాగే వెళ్ళాలి మనము. ప్లేస్ కూడా ఈ విధంగా ఉంది చూడండి. అంటే 365 days మనకు అక్కడ వాటర్ అనేవి అక్కడ కూడా ఉంటాయంట. ఓ చిన్న ఊటలా అంటది అది. అంటే ఒక చిన్న గుంత టైప్లో ఉంది అంతే. నేనేమో పెద్దగా ఉంటుంది అనుకున్నాను.
లేదండి, చిన్నగా ఉంది. చూద్దాము, ఒకసారి చూపిస్తాను. వచ్చేసినాము చూడండి, మనము తీర్థం దగ్గరికి అయితే వచ్చేసినాము. కిందకే మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ తీర్థం కూడా ఉంది చూడండి. ఇక్కడ ఇంకిపోదంట. ఇక్కడ ఈ కొండ అనేది నామాలు కనిపిస్తున్నాయి కదా, మనకు మెయిన్ రోడ్ లెక్క కనిపిస్తాయి ఈ నామాలు. ఫ్రెండ్స్, అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.